3 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల చేయడంతో ఈ పరిస్థితి నెలకొంది. దీంతో కాజ్వేపై రాకపోకలు నిలిపేసి లోతట్టు కాలనీలను అప్రమత్తం చేశారు అధికారులు. జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వితో కలిసి జిల్లా ఎస్పీ కొమ్మి కిషోర్ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. తమిళేరుతో పాటు ఎర్రకాలువ కింద మండలాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని అంటున్న జిల్లా ఎస్పీ కొమ్మి కిషోర్తో మా ప్రతినిధి భార్గవ్ ఫేస్ టు ఫేస్. గోదావరి తగ్గుముఖం పడుతుంది, కానీ జలాశయాలు పూర్తిగా నీరు రావడంతో దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం తమిళేరు వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఏలూరు మీదుగా కూడా తమిళేరు ప్రవహిస్తోంది. ప్రస్తుతం జిల్లా ఎస్పీ కొమ్మి కిషోర్ ఇప్పుడు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు తమిళేరు ప్రవాహం ఉధృతంగా ఉంది. ఏ విధంగా ఏ ప్రాంతాల్లో అప్రమత్తం చేశారు, ఎలా ఉంది? ఇప్పుడు మనకి పైన ఖమ్మం జిల్లాలో కూడా బేతంచెర్ల చెరువు నుంచి అధిక ప్రవాహం ఉండడంతో తమిళూరులో కూడా మనకి ఫస్ట్ వార్నింగ్ ఇష్యూ చేయడం జరిగింది. దానికి సంబంధించి ముఖ్యంగా మనకి ఏలూరులో ఈ శనివారపేట కాజ్వే మీద కూడా ఓవర్ ప్రవాహం జరుగుతుంటే మిడ్ నైట్ నుంచి మన డిఎస్పీ గారు వాళ్ళ టీమ్స్ అవి బ్యారికేడ్ చేసి మూమెంట్ లేకుండా రిస్ట్రిక్ట్ చేశారు. నెక్స్ట్ సిమిలర్గానే మన ఏదైతే లోతట్టు ప్రాంతాలు ఏలూరులో ఉన్నాయో అక్కడ కూడా ఎవాక్యుయేషన్ మసీద్ దగ్గర అలాంటి ఫ్యామిలీస్ని అలర్ట్ చేయడము. మన కెనాల్కి ఆనుకొని కూడా కొంతమంది కెనాల్కి దగ్గరలో ఇల్లు కట్టుకొని ఉన్నారు కొంచెం లోతట్టు ఏరియాస్లో. ఆ ఫ్యామిలీస్ని కూడా అలర్ట్ చేసి వాళ్ళ ఎవాక్యుయేషన్కి కావాల్సిన ఏర్పాట్లు కూడా డిఎస్పీ గారు ఆర్డీఓ గారు వీళ్ళందరూ టీమ్స్ చేయడం జరిగింది. ఇది కాకుండా మనకి ఎర్రకాలువ కరాటం జలాశయంలో కూడా ఓవర్ఫ్లో దగ్గరికి వస్తుంది కాబట్టి అధిక మొత్తంలో ఈ వాటర్ కూడా రిలీజ్ చేస్తారు. ఈ రిలీజ్ చేసిన వాటర్ మన ప్రాంతంలో ఎక్కువ ఇబ్బంది ఉండదు, కోయలగూడెం కింద నల్లజర్ల ఏరియాస్లో ఉంటుంది. ఆ కన్సర్న్డ్ డిస్ట్రిక్ట్స్ని అలర్ట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ సార్. అది చూస్తున్నాం కదా, జిల్లాలో ప్రస్తుతం అయితే అన్ని ప్రాంతాలను కూడా అప్రమత్తం చేశారు. ప్రస్తుతం అటు జిల్లా కలెక్టర్ అలాగే జిల్లా ఎస్పీ ఇద్దరు కూడా వరద పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఏలూరులో ఉన్నటువంటి శనివారపేట కాజ్వే పై నుంచి వరద ప్రవాహం కొనసాగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి వరద పరిస్థితిని పూర్తిగా కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అయితే ఎక్కడా కూడా ఎటువంటి ప్రమాదం జరగకుండా ఉండేందుకు ప్రధానంగా ఏలూరులో కాజ్వే పై నుంచి అయితే రాకపోకలు నిలిపివేశాం. అలాగే లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశాం. తమిళేరుతో పాటు ఎర్రకాలువకు సంబంధించినటువంటి ముంపు ప్రాంతాల వారిని కూడా ప్రస్తుతం అయితే అప్రమత్తం చేయడం జరిగింది. ఎవరు కూడా వాగులు దాటేటువంటి ప్రయత్నం చేయవద్దు అంటూ కూడా జిల్లా ఎస్పీ కొమ్మి కిషోర్ అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. కెమెరా పర్సన్ మధుతో భార్గవ్, ఐ న్యూస్, ఏలూరు కాజ్వే బండ్ నుంచి. అంబేద్కర్ కోనసీమ జిల్లా